నమస్తే అండి. నా పేరు పర్వతవర్ధిని. మా వారు రఘురాంబాబు. బిజినెస్ చేస్తారు. నేను ఈ ధ్యానం క్లాస్ అంటే నాకు చాలా ఇష్టం మొట్టమొదటి నుంచి కూడా. 20 సంవత్సరాల క్రితం మా ఇంట్లో కొన్ని రోజులు పెట్టారు. అప్పటి నుంచి కొంచెం కొంచెం చేసుకునేదాన్ని. ఆ తర్వాత నాంచ రెమ్మనపూడి నాంచారయ్య గారు ఇక్కడ పామర్‌లో 40 రోజులు ధ్యానం అందరికీ నేర్పడానికి 40 రోజులు పెట్టారు. ఈ 40 రోజులు కూడా నేను వెళ్ళాను. వెళ్తే 40 రోజులు కూడా రోజుకొక మాస్టారొచ్చారు. జ్ఞానం గురించి చాలా వివరంగా చెప్పారు. దానివలన లాభాలు కానీ అన్నీ కూడా బావుంటాయని పత్రిజీ సార్ గురించి కూడా చెప్పారు. అప్పటినుంచి నేను ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల వరకు ధ్యానం చేస్తాను. నాకు ఈ ధ్యానంలో బాగా నిద్ర పట్టడం అనేది జరిగింది. నా అనుభవం అది బాగా వచ్చింది. కానీ మానకుండా చేస్తూ ఉంటా నేను. నా అనుభవం అది నిద్ర బాగా పడుతుంది నాకు. అది అంత క్రితం నిద్రపోయేదాన్ని కాదు ఎక్కువ. ఆరోగ్యం కూడా ప్రశాంతంగా ఉంటుంది. అది. నిద్ర పడుతుంది. ఆలోచనలు పిచ్చి పిచ్చివి అవన్నీ రాకుండా ఉంటుంది. మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. ముందుగా పత్రిజీ మహారాజ్ గారికి నా ఆత్మ ప్రణామాలండి. మాది హనుమాన్ జంక్షన్ దగ్గర వేలేరండి. నా పేరు లక్ష్మీ రంగరాణి. మేము ఈ ధ్యానంలోకి 2017లో వచ్చానండి నేను. ఈ ధ్యానానికి రాకముందు భక్తి మార్గంలో ఉండేదాన్ని. ఈ ధ్యానంలోకి వచ్చినాక చాలా మనశ్శాంతి ధ్యానం చేసుకుంటూ ఉంటే చాలా మనశ్శాంతిగాను శాకాహారిగా మారాము. హింస చేయకూడదనేది తెలిసింది. మనము అన్నిటినీ సమపాళలో సుఖదుఖాలన్నింటినీ సమపాళలో చూసుకుని మనం ప్రవర్తించాలని తెలిసింది. నా ప్రవర్తనలో మార్పు వచ్చింది. నేను ఆ మార్పుని గమనించుకుని నేను ధ్యానాన్ని కంటిన్యూషన్ చేస్తున్నానండి. నాకు ఈ ధ్యానం చాలా 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 ఆరోగ్యాన్ని కూడా ఇచ్చిందండి. నాకు ఇంతకుముందు సయాటికా ఉండేది. ఈ ధ్యానం ద్వారా నాకు సయాటికా తగ్గింది. ఇలా ధ్యానం చేస్తూ ఉండగానే నాకు క్యాన్సర్ అటాక్ అయింది. ఆ క్యాన్సర్ని కూడా నేను చాలా సమస్థితిలో దాన్ని తట్టుకుని నేను ఇప్పుడు పూర్తి ఆరోగ్యవంతంగా ఉండగలిగానండి. అందువలన అందరూ కూడా ఈ ధ్యానాన్ని తప్పనిసరిగా చేయాలని కోరుకుంటున్నాను. ఓకే అండి. థ్యాంక్ యూ.